అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది పక్ష ఫలితాలు మాట్లాడుకోబోతున్నాము. జూలై 16 నుంచి జూలై 31, 2025 పక్ష ఫలితాలు మాట్లాడుతున్నాము. అన్నిటికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది గోచారం. గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏం ప్లానెట్స్ ఉన్నాయో ఫస్ట్ చూసుకుని దాన్ని బట్టి రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అందరికీ తెలిసిన విషయం, అందరికీ తెలుసు 9 ప్లానెట్స్ ఉంటాయి అండ్ ఆల్సో 12 రాశులు ఉంటాయి. సో రాశి వారిగా చెప్పడం అనేది జరుగుతోంది. అంటే ఏంటంటే ఇది జనరల్, కానీ ఎవరికైనా జాతక రీత్యా చెప్పాలి అంటే జాతకం పరిశీలించుకోవాలన్నమాట. ఇవన్నీ జనరల్ టాపిక్స్ మనం మాట్లాడుకునేది. సో ఫస్ట్ మనం గోచారం మాట్లాడుకుందాము. ఎప్పటికైనా ముందు నేను ఎప్పుడు చెప్పుకునేది ఏంటంటే శనీశ్వరుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన కర్మకారకుడు, అలాగే ఆయుకారకుడు కూడా అనమాట. ఆయన 13 జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్ళారనమాట. అండ్ ఆల్సో మనం మాట్లాడుకునేది 16 జూలై నుంచి. సో రిట్రోగ్రేషన్లోనే ఉన్నారు ఆయన. తర్వాత మనం చూసాము అంటే శుక్రుడు ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఇంకో మాట మర్చిపోయాను, శని అందరికీ తెలుసు మీనంలో ఉన్నారు. మీనంలోనే రిట్రోగ్రేషన్ అయ్యారనమాట. శుక్రుడేమో మనకి వృషభంలో ఉన్నారు. అక్కడే ఆయన 26 జూలై జెమిని అంటే మిథునానికి వెళ్తున్నారనమాట. మిథునంలో ప్రస్తుతం మనకి గురు గ్రహం అలాగే సన్ కూడా ఉన్నారు. సన్ జూలై 16కి కర్కాటకానికి వెళ్తున్నారనమాట. కర్కాటకంలో ఏమో మనకి మెర్కురీ ఉన్నారంటే బుధుడేమో 18 జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే సింహంలో ఏమో మనకి కేతు అలాగే కుజుడు ఉన్నారు. కుజుడు ప్రస్తుతం 28 జూలైకి కన్యకి వెళ్తున్నారనమాట. రాహు మనం చూసాము అంటే మనకి కుంభంలో ఉన్నారు. సో ఇవి గ్రహస్థితి అన్నమాట. అన్నీ చెప్పుకున్నాం మనం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పక్ష ఫలితాల్లో ఏంటంటే శని రిట్రోగ్రేషన్ ఒకటి, అలాగే మెర్కురీ రిట్రోగ్రేషన్ కూడా అవుతోందన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గురుగ్రహం సన్తో పాటు కలిసి ఉన్నారు కనుక ఆయన 16th తర్వాత అంటే ఆయనకి కంబషన్ అయిందనమాట. జూపిటర్కి కొంచెం స్తంభించిపోయి ఉన్నారు. అది జూలై 10th తర్వాత బాగుందన్నమాట. అంటే గురుగ్రహం ఉన్న చోట ఎక్స్పాన్షన్ అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఆయన బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంటాయనేది మనకి అనాదిగా వస్తున్న ఒక నమ్మకం. అది కూడా జరుగుతుంది కూడాను. జనరల్గా మనం ఏంటంటే పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, అలాగే నవగ్రహాలకి పూజ చేయడం లేకపోతే ప్రదక్షిణ చేయడం మంచిదన్నమాట. శక్తి పూజలు చేసిన వాళ్ళకి మనం ఏమి ఎక్కువ చెప్పము. రోజు శక్తి పూజలు చేసే వాళ్ళకి దానికన్నా మించిన పూజలు లేవు, చెయ్యొచ్చు. కానీ నవగ్రహాలకి మనం ఎప్పుడు జాతకరీత్యా చెప్పేది ఏంటంటే నవగ్రహాలకి చేయమని చెప్తూ ఉంటాము. తప్పక చేయొచ్చు అనమాట. అలాగే పరిహారాల విషయానికి వస్తే కూడా ఏదైనా సరే జాతక రీత్యా పరిహారం చేసుకుంటే ఎప్పటికైనా మంచిది. ఎందుకంటే ఎవరి జాతకం వాళ్ళది. మనం మాట్లాడుకునేది రాశి వారిగా అంటే ఒకే ఒకటి మాట్లాడుతున్నాము. ఇంకా లగ్నం ఉంటుంది, మళ్ళీ ఏమో సుదర్శన చక్రం అని చెప్పుకుంటాము, అలాగే వింశోత్తరి దశాసిస్టం అని చెప్పుకుంటాము. అంటే మన పీరియడు దాన్ని బట్టి మనం గోచారం కూడా చూసుకుని ఫలితం అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. తప్పక ఎవరికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. జనరల్ పరిహారాలు అయితే నవగ్రహ స్తోత్రాలు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వృషభ రాశి వాళ్ళ గురించి. మనం జూలై ఎండ్ అంటే 16th to 31st మాట్లాడుకుంటున్నాం అనమాట. ఈ రాశికి అధిపతి ఏమో శుక్రుడు అయ్యారు. ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు. సో చాలా అదృష్టవంతులు, చాలా బాగుంటుంది. ఎందుకంటే జూపిటర్ కూడా కంబషన్ నుంచి బయటకు వచ్చేసారు. సో తప్పక వీళ్ళకి దేంట్లో బాగుంటుంది, కెరియర్ పాత్లో బాగుంటుంది. అంటే ఏంటి, కెరియర్లో వాళ్ళకి ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే కొత్త ఉద్యోగ మార్పిడికి ఛాన్సెస్ అంటే ఏంటంటే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే సూచనలు కూడా మనకి బాగా కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, వాళ్ళకి ప్రమోషన్ మీద ఎక్కువ రాబడి వచ్చే ఛాన్సెస్, వేరే ఉద్యోగం చూసుకునే ఛాన్సెస్, అంటే కెరియర్ పాత్లో గ్రోత్ ఉండే ఛాన్సెస్, అలాగే ఎక్కువ డబ్బు రావాలి. ఎందుకంటే మనకి 11th లార్డ్ సెకండ్లో ఉన్నారు. మంచి యోగం వీళ్ళకి. తప్పక వీళ్ళకి ఈ మంత్ అంతా హ్యాపీనెస్ అంటే మంచి మంత్ కింద మనం తీసుకోవాలి. ఖర్చులు కూడా టు అ సర్టన్ ఎక్స్టెంట్ తక్కువే ఉంది. అంటే ఈ మంత్ అని కాదు, మనం 15 రోజులకే మాట్లాడుకుంటున్నాము. ఈ 15 రోజులు వీళ్ళకి తప్పక చాలా బాగుంటుంది. సన్ ఏమో ఏంటంటే మనకి 3rd హౌస్లో ఉన్నారు. సో తప్పక వీళ్ళకి ఉన్నత వ్యక్తుల పరిచయం అనేది ఏర్పడుతుంది. అలాగే గవర్నమెంట్ రీత్యా పని చేయించుకోవాలి అంటే కనుక తప్పక గవర్నమెంట్ రీత్యా పని చేయించుకోవడం కానీ, ముందుకు వెళ్ళడం కానీ, వాళ్ళ సన్నిహితంగా ఉండడం కానీ, సపోర్ట్ రావడం కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి.
వీనస్ ఓన్ హౌస్లో ఉండడం అంటే ఏంటి, ఆ రాశిలోనే ఉండడం అనేది పెద్ద ప్లస్ పాయింట్ వీళ్ళకి. సో ఈ 15 రోజులు తప్పక సంతోషిస్తారు, ఎందుకంటే కుటుంబ రీత్యా బాగుంది వీళ్ళకి. డబ్బు రీత్యా ఖర్చులు కూడా కొంచెం తగ్గించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మనకి. అలాగే శుభ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, దుబ్రా ఖర్చులు కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి కనుక తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే మనం చూసాము అంటే సెకండ్ లార్డ్ అంటే సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ అయ్యారు, ఆయన థర్డ్ హౌస్లో ఉన్నారు. తప్పక తోబుట్టువులతో సన్నిహితంగా ఉండడం కూడా మనకి కనిపిస్తుంది అన్నమాట. అదొకటి కాకుండాను ఎవరైనా ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్నా కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్న ఎనీ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, అంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే 12th లార్డ్ అంటే మనకి కుజుడయ్యాడు. కుజుడేమో మనకి 5th హౌస్కి దిగుతున్నారనమాట 4th నుంచి. 4thలో ఏమో కేతు ఉన్నారు. సో తప్పక ఇంట్లో ఉన్న వాళ్ళ సపోర్ట్ కొంతవరకు ఉండొచ్చు, కానీ పిల్లల దగ్గర కొంత జాగ్రత్తగా ఉండడం, జాగ్రత్తగా మసులుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. కెరియర్ పాత్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. మనం చూసాము అంటే 10th లార్డ్ కూడా 11thలో ఉన్నారు. సో చాలా కెరియర్ పాత్ మాత్రం చాలా బాగుంటుంది. ఆయన రిట్రోగ్రేషన్ అయ్యారు కనుక 10th లార్డ్ అంటే కెరియర్ పాత్ మాత్రం గ్రోత్ అనేది విపరీతంగా కనిపిస్తోంది. దానికి సూచనలు కూడా ఈ 15 రోజుల్లో మీకు బాగా కనిపిస్తాయి అన్నమాట. అలాగే 9th రాహు ఉండడం అది కూడా ప్లస్ పాయింట్, ఎందుకంటే ఫారిన్లో బిజినెస్ చేసే వాళ్ళందరికీ చాలా మంచి సూచనలు, మంచి రాబడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే సెకండ్లో జూపిటర్ ఉన్నారు, ఆయన ఈ రాశికి అధిపతి కూడా సెకండ్కి వెళ్తున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. సో తప్పక రాబడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, అంటే డబ్బు సడన్గా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు లక్ష్మీదేవికి పూజలు చేయడం అనేది చాలా మంచిది ఫ్రైడే. అలాగే ఏంటంటే ముత్తైదుని ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం చాలా మంచిదన్నమాట ఫ్రైడే. అండ్ ఆల్సో లక్ష్మీ గణపతి పూజలు చేస్తే మీకు ఇంకా బాగుంటుంది. ఇవన్నీ మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మే. ఎవరికైనా కావాలి అంటే జాతక రీత్యా పరిహారాలు చెప్పుకోవాలంటే మీ జాతకం పరిశీలించిన తర్వాతే చెప్పడం జరుగుతుంది. సో దాన్ని బట్టి పరిహారాలు మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో షార్ట్ టర్మ్కి లాంగ్ టర్మ్కి చాలా తేడాలు ఉంటాయి. పరిహారాల విషయానికి వస్తే కూడా డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది పక్ష ఫలితాలే, అంటే 15 రోజులకే, మనం 15 రోజులు కాకపోతే 16 రోజులకే మాట్లాడుకున్నాము. సో ఎప్పటికైనా సరే జాతక రీత్యా అనేది మనం పరిహారం ఇవ్వడం అనేది కరెక్ట్గా ఉంటుంది. జాతక రీత్యా పరిహారం అంటే ఏమేమి ఇస్తాం, ఒక జపం చేయమంటాం, లేకపోతే ఏంటంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటంటే ఏ గుడికి వెళ్ళాలో చెప్తాము, పూజలు చేయమంటాము, అలాగే ఏంటంటే దానం ఇవ్వమంటాము, అలాగే ఏంటంటే మనం జాతిరత్నాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే జాతక రీత్యానే ఇవ్వడం జరుగుతుంది. ఇదొకటి కాకుండాను ఎప్పటికైనా సరే ఇప్పుడు పీరియడ్ అంటే ఏంటి, మన టైం ఎలా ఉందో చూసుకుని చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. రెమెడియల్ మెషర్స్ నేను చెప్పేది అంటే ఏంటి, మీకు జాతక రీత్యా జాతిరత్నం వేసుకోవాలి అంటేనే మనం చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండాను మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళే ఎప్పటికైనా సరే మంచి జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఎంత వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఏ వేలుకు వేసుకోవాలి, ఏ రోజు వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలి, అదొకటి కాకుండా మీకు ఏంటంటే నక్షత్రం పడుతుందా లేదా, అంటే మనకి గ్రహస్థితి ఎలా ఉందో చూసి ఆ రోజు వేసుకోమని చెప్పడం కూడా జరుగుతుంది. సర్టిఫైడ్ జెమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా షార్ట్ టర్మ్ మనం మాట్లాడుకున్నప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుంటాం, అంటే ఏంటి రాశి బట్టి మనం మాట్లాడుకోగలుగుతాం. సో రాశి అనేది చాలామంది ఒక రాశిలో ఉంటూనే ఉంటారు. జాతకం అనేది మనం 9 గ్రహాలని పరిగణిస్తాము. అదొకటి కాకుండాను మనం లగ్నం అనేది చూసుకోవాల్సి వస్తుంది. దాని టైం పీరియడ్ అంటే దశా సిస్టమ్ కూడా చూస్తాం, దశ ఏం జరుగుతోంది, పీరియడ్ ఏం జరుగుతోంది చూసి గోచార రీత్యా గోచారం కూడా మనం కంపేర్ చేసుకుని ఒక రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పటికైనా సరే ఇవన్నీ జనరల్ పరిహారాలు మనం చెప్పేది. మీ జాతక రీత్యా ఇచ్చిన పరిహారం అనేది మీకు సూటబుల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పటికైనా సరే మీకు ముందుకు తీసుకెళ్తుంది. అదొకటి కాకుండాను సక్సెస్, మీ లైఫ్ సక్సెస్ అవ్వడానికి మీరు ఏం గోల్ కావాలి అనుకుంటున్నారో అది సాధించడానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాతే, అందరికీ ఇది సూచన, జాతకం పరిశీలించిన తర్వాతే ఒక జాతిరత్నం వేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఎప్పటికైనా నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నాది ఈ రాశి, నాదేమో ఇది పేరు, ఈ పేరు మీద ఏంటి జాతిరత్నం వేసుకోవాలని అడుగుతూ ఉంటారు. పేరు అనేది ఏంటంటే కామన్, లెటర్స్ అనేది కామన్.
మీరు పుట్టినప్పుడు నక్షత్ర రీత్యా చెప్పడం అనేది వేరు, మీ పేరు బట్టి చెప్పడం. అంటే పేరు మారుతూనే ఉంటుంది. చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు ఏమి జాతకం చూసుకోకుండా, నక్షత్రం చూసుకోకుండా పేరు పెట్టి ఉండొచ్చు. సో ఆ రీత్యా మనమేమో జాతిరత్నం వేసుకోవాలి అంటే ఎప్పటికైనా రైట్ అవ్వచ్చు, అది రాంగ్ కూడా అవ్వచ్చు అనమాట. సో తప్పక ఏంటంటే జాతకం అంటే డేటు, టైము, ప్లేసు ఇవి 3 ఉంటే జాతకం వేసి చెప్పిందే మనకి ఎప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఉన్నప్పుడు మమ్మల్ని తప్పక సంప్రదించవచ్చు. కింద ఇచ్చే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది.